భారత్లోకి వస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలు అవి నిజంగా సేవ కోసమే వస్తున్నాయా, లేదా మత మార్పిడిలను ప్రోత్సహించడానికి, దేశంలో సామాజిక అశాంతిని పెంచే ప్రయత్నాలకు, లేదా సంఘ విద్రోహ శక్తుల వరకు కూడా చేరే ప్రమాదం ఉందా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశం ముందు నిలిచింది. అందుకే కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లును మరింత కఠినంగా చేయాలని నిర్ణయించింది. అందరికీ నమస్తే. నేను ఈరోజు మాట్లాడబోయే విషయం కేవలం ఒక బిల్లు గురించి కాదు. దేశ భద్రత, దేశ సార్వభౌమత్వం, విదేశీ ప్రభావం, ఈ మూడు గురించి మనం చర్చించుకుందాం. ఒకసారి మీరంతా ఆలోచించండి. విదేశాల నుంచి వెళ్ళి వేల కోట్ల డబ్బులు భారతదేశంలోకి వస్తుంటే అవి ఎవరు పంపుతున్నారు, ఎందుకు పంపుతున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, చివరికి అవి ఎక్కడ, ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ప్రపంచంలోని ప్రతి దేశంలోని ప్రభుత్వాల బాధ్యత. మన దేశంలో అదే పని చేయడానికి FCRA చట్టం అనేది ఉంది. ఇప్పుడు అదే చట్టాన్ని మరింత బలపరిచే ప్రయత్నమే ఈ FCRA సవరణ బిల్లు. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరగడం లేదు, డబ్బుతో కూడా దేశాలని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాంటి సమయంలో భారత్లోకి విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులపైన కఠినమైన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం భావించడం సహజమే. ఇక్కడ ప్రతి భారతీయుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. మత మార్పిడిలను ప్రోత్సహించే ప్రయత్నాలకు, దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు, లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు విదేశీ నిధులు ఎక్కడైనా ఉపయోగపడుతున్నాయా? అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రతి రూపాయికి లెక్క అడగడం తప్ప? అసలు నిజాయితీగా సేవ చేసేటటువంటి సంస్థలకు ఈ చట్టం వల్ల భయం అవసరమే లేదు. ఎందుకంటే నిజాయితీకి పర్యవేక్షణ అనేది శత్రువు కాదు, అక్రమాలకు మాత్రమే పర్యవేక్షణ అనేది ఒక భయం. FCRA అసలు ఉద్దేశం విదేశీ నిధులను ఆపివేయడం కాదు. విదేశీ డబ్బు భారత చట్టాలకు లోబడి భారత ప్రయోజనాలకే ఉపయోగించబడుతుందో లేదో అని నిర్ధారించుకోవడం FCRA ఉద్దేశం. అయితే విదేశాల నుంచి వెళ్ళి కోట్ల రూపాయలు తీసుకునేటువంటి సంస్థలు ఎలాంటి లెక్కలు చెప్పకుండా ఉండాలా? ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైనటువంటి అంశం. గతంలో FCRA నిబంధనలను ఉల్లంఘించాయనే ఆరోపణలతోటి కొన్ని సంస్థలపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు విదేశీ నిధులపై మరింత పారదర్శకత, మరింత పర్యవేక్షణ ఉండాలని కోరుతుంది. అయితే ఈ బిల్లుపై కొన్ని విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు, కొన్ని NGOలు, పౌర సమాజ సంస్థలు ప్రభుత్వానికి అధిక అధికారాలు వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమైనది. భారత్లోకి వచ్చేటటువంటి ప్రతి విదేశీ రూపాయి భారత చట్టాలకు లోబడే ఖర్చు చేయాలి. అది మతం పేరుతో అయినా, రాజకీయాల పేరుతో అయినా, లేదా ఏ సంస్థ పేరుతో అయినా దేశ ప్రయోజనాల కంటే ఎవరు కూడా పెద్దవారు కాదు. చివరగా ఒక్క మాట, FCRA బిల్లు విదేశీ ధనాన్ని ఆపడానికి కాదు, భారతదేశాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి పర్యవేక్షణ వ్యవస్థగానే మనం భావించాలి. మీ అభిప్రాయం ఏంటి? ఈ చట్టం దేశానికి అవసరమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.